ఈరోజు నేను గ్రీన్ ఛాంపియన్ తిమ్మక్క అనే వ్యాసం చెప్తాను. వెరీ ఇంట్రెస్టింగ్. ఈ గ్రీన్ ఛాంపియన్ తిమ్మక్క ఇది ఇంటర్నెట్ నుంచి తీసుకోవడం జరిగింది. దీనికి రైటర్ లేదండి, నో రైటర్. అనానిమస్ రైటర్ అంటారు. అనానిమస్ అంటే ఏంటంటే రైటర్ యొక్క పేరు తెలియదు, అవకాశంలో తెలియదు, కానీ ఈ మాత్రం మనం ఎక్కడ తీసుకోవడం జరిగింది, ఇంటర్నెట్ నుంచి తీసుకోవడం జరిగింది. సో దేర్ ఇస్ నో రైటర్. ద గ్రీన్ ఛాంపియన్ తిమ్మక్క. సో ఇది మనకు ఏ బిట్లో వస్తుంది, మనకు ఫస్ట్ బిట్లో వస్తుంది. ఇవి 4 మార్క్స్ కవర్ అవుతుంది. మీరు ఆన్సర్స్ నేర్చుకునేటప్పుడు ఫస్ట్ క్వశ్చన్స్ కూడా బాగా నేర్చుకోవాలి. క్వశ్చన్స్ కూడా ఒకసారి చదువుకోండి, ఎందుకంటే ఎగ్జామినేషన్లో క్వశ్చన్ గుర్తుపట్టాలి. ఇండైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతుంటారు. ఆల్ గ్రేట్ థింగ్స్ హ్యావ్ హంబుల్ స్మాల్ బిగినింగ్స్, జస్టిఫై ద స్టేట్మెంట్ అని ఇచ్చారు. సో అందులో ఆల్రెడీ కీవర్డ్ తిమ్మక్క అని ఉన్నది. కీవర్డ్స్ ఉంటే మనకు ఈజీ గుర్తుపట్టచ్చు. కీవర్డ్స్ లేకుంటేనే కష్టమవుతుంది. కాబట్టి క్వశ్చన్ కూడా మీరు ఖచ్చితంగా చదివిపెట్టుకోండి. The lesson Green Champion Timmaka is a biographical piece taken from the internet. So biography అంటే ఏంటంటే జీవిత చరిత్ర అంటున్నాను. సో తిమ్మక్క యొక్క జీవిత చరిత్ర గురించి చెప్పే వ్యాసం ఏంటంటే గ్రీన్ ఛాంపియన్ తిమ్మక్క. తిమ్మక్క వాస్ బార్న్ పువర్. ఈమె నిరుపేదగా పుట్టడం జరిగింది. అంటే ఒక నిరుపేద ఇంట్లో పుట్టడం జరిగింది, కుటుంబంలో పుట్టింది. షీ వాజ్ నాట్ ఎడ్యుకేటెడ్. ఆమె ఏమీ కూడా చదువుకోలేదు. షీ వర్క్డ్ యాజ్ ఏ కూలీ. ఆమె తన బాల్యంలో చైల్డ్హుడ్లో ఏం చేసింది, కూలీగా వర్క్ చేసింది, కూలీ పని చేసింది. హర్ మ్యారీడ్ లైఫ్ వాజ్ నాట్ హ్యాపీ బికాస్ షీ కుడ్ నాట్ బికమ్ ఏ మదర్ టిల్ షీ వాజ్ 40. సో తనకు బిక్కాల చిక్కయ్యతో మ్యారేజ్ అయింది. బిక్కాల చిక్కయ్యతో మ్యారేజ్ అయింది, కానీ 40 years వరకు కూడా వారికి పిల్లలు కలగలేదు. సో ఆమె ఈ విషయమై చాలా దిగులు చెందింది. ఈ విషయం పైన ఆమె చాలా బాధపడింది. ఎందుకంటే 40 years వచ్చింది, తన పిల్లలు అనే ఒక బాధ తనలో చాలా ఉన్నది. హర్ హస్బెండ్ వాజ్ వెరీ కోఆపరేటివ్. కానీ హస్బెండ్ మాత్రం ఏ మాత్రం నిరుత్సాహపరచలేదు. నువ్వేం బాధపడకు, పిల్లలు పుట్టాయని చెప్పేసి నువ్వెందుకు బాధపడుతున్నావు, దాని గురించి నువ్వు ఆలోచించదని చెప్పేసి ఆమె ఫుల్ సపోర్ట్గా ఉన్నాడు. ద కపుల్ స్టార్టెడ్ ప్లాంటింగ్ ట్రీస్ ఇన్ దట్ విలేజ్ ఇన్ ఎ స్ట్రెచ్ ఆఫ్ 4 kilometers. సో వాళ్ళిద్దరు కూడా ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళు ప్లస్ హస్బెండ్ చాలా మందికి సలహా ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే, ఇప్పుడు పిల్లలు ఉంటే 2-3 పిల్లలు ఉంటారు, వాళ్ళని చూసుకుంటా బాగోగులు, హెల్త్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తుంటాయి. కామన్. మనకు అసలు పిల్లలు లేరు. మరి పిల్లలు లేదు, మనం ఎందుకు బాధపడాలి? పిల్లలు ఉంటే కేవలం మనం మాత్రమే చూసుకుంటాం, వాళ్ళని మాత్రం చూసుకుంటాం. కానీ చెట్లను కనుక పెంచినట్లయితే ఆ చెట్లు చాలా మంది కూడా నీడనిస్తాయి, దానివల్ల ఎంతో ఉపయోగం ఉంది. దాంతోపాటు ఒక చెట్టు పెడితే అది ఎన్నో విత్తనాలను రిలీజ్ చేస్తుంది, దాని ద్వారా కొన్ని లక్షల కోట్ల చెట్లు కూడా మొలుస్తుంటాయి. సో ఒక విత్తనం అనేది ఎన్నో లక్షల చెట్లకు జన్మనిస్తుంటుంది. కాబట్టి ఒక చెట్టు నాటితే అది ఎప్పటికీ గుర్తుండిపోతుంది, ఊరంతా గుర్తుపెట్టుకుంటుంది, అది సమాజానికి ఉపయోగపడుతుంది. దానివల్ల మనం కూడా చాలా సంతృప్తి చెందొచ్చు అని చెప్పేసి ఇద్దరు కూడా ఆలోచించుకుని ఆఖరిగా చెట్లను పెంచడం అనే ఒక టార్గెట్ ముందు పెట్టుకోవడం జరిగింది. సో వాళ్ళంతా కూడా ఏం చేశారు, పులికల్ నుంచి కూడూరు వరకు, వారు ఉన్నటువంటి ఊరు అవుతుంది, ఆ ఊరు నుంచి ఇంకొక ఊరు వరకు, పులికల్ నుంచి కూడూరు అనే 2 places ఏవైతున్నాయో ఈ 2 places మధ్యలో మొత్తం 4 kilometers డిస్టెన్స్ ఉంది. ఈ 4 kilometers డిస్టెన్స్లో వాళ్ళు రోడ్డు ఇరువైపులా చెట్లను నాటడం జరిగింది. దే నాట్ ఓన్లీ ప్లాంటెడ్ దెమ్ బట్ టెండర్ దెమ్ టు మెచ్యూరిటీ. చెట్లను పెట్టడమే కాదు, వాటిని సంరక్షించడం కూడా తమ బాధ్యతగా తీసుకున్నారు. రోజు 4 kilometers వరకు బిక్కాల చిక్కయ్య ఒక బకెట్ నీళ్ళు తీసుకెళ్ళి చెట్ల పైన కోసుకుంటూ వెళ్ళేవాడు. ఆ బకెట్ నీళ్ళు అయిపోయి మళ్ళీ ఇంకో బకెట్ నీళ్ళు తీసుకెళ్ళి ఈ విధంగా బకెట్ల కొద్ది నీళ్ళు తీసుకెళ్ళి ఏం చేసేవారు, చెట్లకు నీళ్ళు పోసేవారు. ఎస్పెషల్లీ వాళ్ళు ఏం చేసేవారు, మాన్సూన్ సీజన్ అంటే ఈ వర్షాకాలం ప్రారంభమైంది కదా, ఆ వర్షాకాలం కంటే ముందే కొద్దిగా చెట్లు పెట్టేవారు. పెట్టేసి కొద్ది రోజులు ఆ చెట్లు బతికిన తర్వాత వర్షాకాలంలో నీళ్ళు వేయాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత అయినటువంటి వింటర్ సీజన్లో నెక్స్ట్ సమ్మర్ సీజన్లో చెట్లు బాగా కాపాడితే చాలు, అవి బాగా ఏపుగా పెరుగుతాయి. ఇంకా ఎస్పెషల్లీ వాళ్ళు ఏ చెట్లు నాటినా అంటే దే ప్లాంటెడ్ బనియన్ ట్రీస్. ఏ చెట్లు నాటినారు, బనియన్ అంటే మర్రి చెట్టు. మర్రి చెట్టు వాటి చావు ఉండదు. అది ఒక చెట్టు ఉందంటే అది స్ప్రెడ్ అవుతా ఉంటుంది. మనం ఇక్కడ చూడండి, పిల్లలు మరి చాలా పెద్దగా ఉంటుంది చెట్టు. అక్కడ దాని మొదలు ఎక్కడుందో, ఆ ఒరిజినల్ ఎక్కడుందో కూడా మనకు కూడా తెలియదు. సో అట్లుంటుందన్నమాట. సో అలాంటి మర్రి చెట్టుని రోడ్డు ఇరువైపులా వాళ్ళు నాటడం జరిగింది. దే నాట్ ఓన్లీ ప్లాంటెడ్ దెమ్ బట్ టెండెడ్ దెమ్ టు మెచ్యూరిటీ. మన చెట్టు పెట్టడమే కాదు, వాటి సంరక్షించాల్సింది. ఎందుకంటే మేకలు వస్తాయి, గొర్రెలు కానీ ఆవులు కానీ వచ్చేసి ఆ చెట్టును పీల్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి చుట్టూ కంచె కూడా వేయడం జరిగింది.
మన పిల్లల్ని మనం ఏ విధంగా అయితే కాపాడుతుంటామో అదేవిధంగా చెట్లను కూడా తమ పిల్లలు వాళ్ళు సాదుకున్నారు అంత జాగ్రత్తగా చెట్లను చూసుకున్నారు. తిమ్మక్క's foster son Sri Umesh BN has been planting and tending to trees along the roads in schools, public places and on the mountain and hillocks at hilltops. సో ఏమంటారంటే ఈ తిమ్మక్క యొక్క హస్బెండ్ చనిపోయిన తర్వాత కూడా ఆమె తన యొక్క పని అలా కొనసాగించింది, చెట్లను పెంచుతూనే ఉన్నది. అయితే ఈమె పిల్లలు లేరనే బాధతోటి ఒక కొడుకుని దత్తత తీసుకుంది. బిఎన్ ఉమేష్ దత్తపుత్రుడు. ఇతను కూడా తల్లిలాగానే అతను ఏం చేశాడు, చెట్లను బాగా పెంచాడు. రోడ్డుకి ఇరువైపులా చెట్లను పెంచాడు. రోడ్డుకి ఇరువైపులానే కాదు, హాస్పిటల్లోను, స్కూళ్ళల్లోను, నెక్స్ట్ హిల్స్ కొండల్లోను, గుట్టల్లోను, ఎక్కడ పడితే అక్కడ ప్రతి ఒక్క చోట ఎక్కడ వీలైతే అక్కడ విపరీతంగా చెట్లను నాటించాడు. ప్లస్ అందరితో కూడా వచ్చి మీరు చెట్లను నాటండి, దానివల్ల మనకు చాలా ఉపయోగం ఉందని చెప్పేసి ఇతను కూడా చెట్లను పెంచే ప్రయత్నం బాగా చేశాడు. నెక్స్ట్ ఈజ్ ఆల్సో సక్సెస్ఫుల్లీ రన్నింగ్ ద పృథ్వీ బచావ్ మూవ్మెంట్. అయితే ఈమె పృథ్వీ బచావ్ అనే ఒక మూవ్మెంట్ మొదలుపెట్టింది. అందులో ఇతని యొక్క భాగం కూడా ఉంది. ఇతను కూడా ఈ ఉద్యమంలో బాగా పార్టిసిపేట్ కావడం జరిగింది. Thus Timmaka started her life and ended in a humble manner, got named through a tree planting mission. So ఈ విధంగా చెట్లను నాటడం మొదలుపెట్టింది. ఆ మిషన్ స్టార్ట్ చేసి అందులోనే సక్సెస్ కూడా సాధించడం జరిగింది. అయితే చదువుకు దీనికి సంబంధం లేదు, ఎడ్యుకేషన్కి చెట్లు పెంచడానికి సంబంధం లేదు, మంచితనం అన్నమాట. పృథ్వీ బచావో మూవ్మెంట్ ఎప్పుడైతే స్టార్ట్ చేసిందో ఇది వరల్డ్ వైడ్ ఫేమస్ అయింది. ఈ వరల్డ్ వైడ్ ఫేమస్ అయిన తర్వాత ఈమె పేరు మీద ఈ అమెరికా వాళ్ళు యూఎన్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే ఈమె పేరు మీద తిమ్మక్క ఎన్వైరన్మెంటల్ ఆర్గనైజేషన్, తిమ్మక్కస్ ఎన్వైరన్మెంటల్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి వాళ్ళు ఒక సంస్థను కూడా స్థాపించడం జరిగింది. ఆమె పేరు మీద ఒక సంస్థను స్థాపించారు. దాంతోపాటు తిమ్మక్కకు పద్మశ్రీ లాంటి ఎన్నో అవార్డ్స్ కూడా రావడం జరిగింది. అట్లాగే తిమ్మక్క ఆఖరి ఒక మాట అంటుంది, ఏమంటే ఈవెన్ వన్స్ ఆఫ్టర్ ఈచ్ కుడ్ మేక్ ద వరల్డ్ ఏ బెటర్ ప్లేస్ ఫర్ అవర్ చిల్డ్రన్. ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క మొక్కను కనుక నాటినట్లయితే రాబో తరాలకు, భవిష్యత్ తరాలకు ఒక మంచి ఆరోగ్యకరమైన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మనం కల్పించబోతాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన చెట్లను నాటండి, దాని ద్వారా మన పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వచ్చు అని చెప్పేసి ఈ వ్యాసం ద్వారా మనకు ఈ ఇంటర్నెట్ నుంచి తీసుకున్నటువంటి వ్యాసం ద్వారా మనకు రచయిత చెప్తున్నారు. సో తిమ్మక్క స్టార్టెడ్ హర్ లైఫ్ వర్క్ ఇన్ హంబుల్ మేనర్, గాడ్ నేమ్ త్రూ హర్ ట్రీ ప్లాంటింగ్ మిషన్. సో ఆమె జీవితాంతం చెట్లను పెట్టుకుంటూ వెళ్ళింది. కాబట్టి ఆఖరిగా ఒక పేరు కూడా వచ్చింది. ఏం పేరు వచ్చిందంటే గ్రీన్ ఛాంపియన్ తిమ్మక్క. ఇంకా ఈమె కర్ణాటక రాష్ట్రానికి చెందింది. ఈమెని కర్ణాటక వాస్తవ్యులు ముద్దుగా ఎవరు పెట్టుకుంటారంటే సాలు మరద, సాలు మరద తిమ్మక్క. ఈ విధంగా ఆ కర్ణాటక వాస్తవ్యులు సాలు మరద తిమ్మక్క అనే విషయాన్ని ముందుగా పెంచుకుంటారు. సాలు అంటే ఏంటంటే వరుస, సాలు అంటే వరుస, చెట్ల యొక్క వరుసను సాలు అంటారు. సో ఈ తిమ్మక్కను కూడా సాలు మరద తిమ్మక్క అని చెప్పేసి ముందుగా పెంచుకుంటారు నిత్యంతో. సో మొత్తానికైతే ఆమె ఏదైతే ఈ గ్రీన్ ఛాంపియన్ ఈ చెట్లను నాటడం అనే విషయం ఏదైతుందో దాంట్లో సక్సెస్ఫుల్గా తన యొక్క టాస్క్ ఫినిష్ చేయడం జరిగింది. ఈమె వరల్డ్ వైడ్గా అందరూ కూడా ఇన్స్పిరేషన్గా తీసుకొచ్చని చెప్పేసి చెప్తూ ఈ వ్యాసాన్ని మనం క్లోజ్ చేస్తాం. సో